డాలర్ డ్రీమ్స్ కల చెదిరింది. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గత కొన్ని రోజులుగా కాలిఫోర్నియాలోని 2 యూనివర్సిటీలను బ్లాక్ లిస్టులో పెట్టారన్న ప్రచారం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థులను అబుదాబి ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. వీరిలో 10 మంది విద్యార్థులు సోమవారం హైదరాబాద్, ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. వారంతా అబుదాబి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లైట్కు బయలుదేరాలి. హైదరాబాద్ నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లైట్ విమానం బోర్డింగ్కు అనుమతించలేదు. పైగా విద్యార్థులందరి నుంచి పాస్పోర్ట్లు లాగేసుకున్నారు. అదేమంటే తమకున్న ఆదేశాల మేరకు అనుమతించడం లేదన్నారు. అంతకు మించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎయిర్పోర్ట్ లాంజ్లోంచి ఎక్కడికి కదలనివ్వలేదు. సరైన సమాచారం ఇచ్చేవాళ్లు కూడా కరువయ్యారు. దాంతో జరిగిన విషయాన్ని ఎవరికి వారు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు వచ్చి వాళ్లకు ఫుడ్ కూపన్స్ అందజేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఆ విద్యార్థులకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వారి వద్దకు వచ్చి బుధవారం ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నారని, అందరినీ తిరిగి ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్పోర్ట్లు మాత్రం వారికి ఇవ్వలేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత తిరిగి తమకు అందజేస్తారని చెబుతున్నారని విద్యార్థులు అంటున్నారు. 2 రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్నామని, తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాక బాధపడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లకు వెళ్తున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ వర్సిటీలో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీతో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట ఎయిర్ ఇండియా అధికారులు ఉత్సాహం ప్రదర్శించిన మరో 19 మంది విద్యార్థులకు అసలు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పి పంపారు. ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో ఆందోళన చెందిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. మెయిల్స్ ద్వారా సంప్రదించిన పలువురు విద్యార్థులతో పాటు ఆ 2 యూనివర్సిటీలు తమ వెబ్సైట్లో కొన్ని వివరాలు ఇచ్చాయి. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్టులో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. అదొక ప్రచారంగా కొట్టిపారేశాయి. ఇమిగ్రేషన్ అధికారులకు వీసా, I-20, అడ్మిషన్ ప్యాకేజ్, ట్రాన్స్క్రిప్ట్ వంటి సరైన పత్రాలను చూపించాలని, ఎలాంటి సమస్య తలెత్తదని పేర్కొన్నాయి. ప్యారిస్ దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడం వల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్ర ఇబ్బందులు లేవని సమాచారం ఇచ్చాయి. అమెరికాలోని వందలాది యూనివర్సిటీలుండగా వేటికి తలెత్తని సమస్య వీటికి మాత్రమే ఎందుకు వచ్చిందనేది ప్రధానాంశం. బ్లాక్ లిస్టులో పెట్టలేదంటూ ఆ యూనివర్సిటీలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంతో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ లిస్టులో పెట్టనప్పుడు కొందరు విద్యార్థులనైనా అనుమతించాలి కదా. అలా కాకుండా ఆ యూనివర్సిటీలకు వెళ్తున్న వారందరినీ ఎందుకు తిప్పి పంపిస్తున్నారనే విషయంపై ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఆ యూనివర్సిటీలో చదువుతున్న 2 విద్యార్థులతో మాట్లాడినప్పుడు బ్లాక్ లిస్టులో పెట్టలేదని చెబుతున్నారు. మాకు ఇటీవలే 2nd సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని, బ్లాక్ లిస్టులో పెడితే పరీక్షలు నిర్వహించడానికి వీలుండదని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని NPUలో MS చేస్తున్న హైదరాబాద్కు చెందిన విద్యార్థి చెప్పారు. ఈ యూనివర్సిటీలో గత సెమిస్టర్ కాలంలో 4500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గత వారం అమెరికా వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు 6 విద్యార్థులను తిప్పి పంపారు. అలా తిప్పి పంపడమే అసలు సమస్యకు ప్రధాన కారణమైందని విశ్లేషిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అధికారులు అడిగిన ప్రశ్నకు ఒకదానికి మరొకటి పొంతనలేని సమాధానాలు చెప్పిన కారణంగా వారిని తిప్పి పంపినట్లు తెలుస్తోంది. దాని ప్రభావమే మిగతా విద్యార్థులపై పడిందని చెబుతున్నారు. ఎయిర్ ఇండియా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు కూడా కనిపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎవరో కొంతమంది విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తితే ఎయిర్ ఇండియా అధికారులు మిగతా విద్యార్థులను ఇబ్బందులు పాలు చేశారని అంటున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీతో అనుమతి నిరాకరిస్తే వారందరినీ తిరిగి తీసుకురావాల్సి ఉంటుందని, దాన్ని తప్పించుకోవడానికే ఎయిర్ ఇండియా అధికారులు ఈ రకంగా చేశారని కూడా వినిపిస్తోంది.